ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చనుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రవక్త అయినటువంటి జకర్యా మరి ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి జకర్యా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ జకర్యా గ్రంథంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి రెండు భాగాలను మనం చూడగలము. మొదటి భాగము 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు, క్రీస్తు పుట్టక మునుపు 520వ సంవత్సరం 518వ సంవత్సరం మధ్య కాలంలో జకర్యా యెరూషలేము యొక్క పునరుద్ధరణ గురించి, దేవుని యొక్క ప్రజల పవిత్రీకరణ గురించి దర్శనాల ద్వారా తెలియజేసినటువంటి ప్రవచనాలను మనము చూడగలం మొదటి భాగంలో. రెండవది మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు రాబోయేటువంటి రక్షకుని గురించి, అంతిమ తీర్పు గురించి మరి చూస్తూ మనము చూడగలము. ఈ యొక్క అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క జకర్యా గ్రంథంలో 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇమిడి ఉంటున్నాయి. ఆ మొదటిది మనం గమనించినట్లయితే శిక్ష మరియు నిరీక్షణ గురించినటువంటి సందేశాలను మనం చూడగలం. రెండవ అంశం మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు యొక్క పొరుగు దేశాలపైకి తీర్పు, దేవుని యొక్క తీర్పు, ఇశ్రాయేలు మరియు పొరుగు దేశాల వారిపై నానటువంటి తీర్పును మనం చూస్తుంటున్నాము. మూడవ అంశము భావి కాలంలో క్షేమ సమాధానాలను ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది జకర్యా యొక్క గ్రంథం యొక్క వివరణ. ఈ 2వ అధ్యాయంలో 5వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను దాని మధ్య నివాసినేను, దాని మధ్యన అనగా యెరూషలేము యొక్క మధ్యలో నివాసి అయి మహిమకు కారణముగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. దేవుడు మాట్లాడినటువంటి మాటలను దేవుడు జకర్యాతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, పైభాగంలో మనం గమనించినట్లయితే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. దేవుని యొక్క ప్రసన్నత ఆ పట్టణానికి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటుంది. ఎందుకనగా శత్రువుల నుండి రక్షించేదానికి, శత్రు దేశాల నుండి రక్షించుకునేదానికి దేవుని యొక్క ప్రసన్నత ఏ రీతిగా ఉంటుందంటే అగ్ని ప్రాకారముగా ఉంటుంది. అగ్ని ప్రాకారంగా ఉన్నప్పుడు ఎవరు అందులో ప్రవేశించేదానికి లేదు. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కృప ఆ యొక్క పట్టణానికి ఉంటుందని జకర్యా ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. దేవుడు జకర్యాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క పట్టణం గురించి, యెరూషలేము యొక్క పట్టణం గురించి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన గృహాల్లో ఉన్నప్పుడు, మన హృదయాల్లో ఉన్నప్పుడు, మనకు చుట్టూ ఆయన అగ్ని ప్రకారముగా ఆయన ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మనం లేకపోతే అనేక శోధనలకు మనము గురి అవుతూ ఉంటాం. మరి యెరూషలేమును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. యెరూషలేము యొక్క పట్టణము దేవుని యొక్క పట్టణంగా ఉంటుంది.
దేవుని యొక్క పట్టణాన్ని ఆయన కాచి కాపాడుతూ ఉంటున్నాడు. మరి ఆయన ఆ యొక్క పట్టణం మధ్యలో నివాసి మహిమకు మరి కారణముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం. దేవుని యొక్క ప్రసన్నత మనకును, మన కుటుంబాలకును, మనకు అది చుట్టూ అగ్ని కంచెగా మనకు ఉన్నప్పుడు సాతానుడు ప్రవేశించేదానికి ఆస్కారం లేదు. దేవుని యొక్క ప్రసన్నత మనలో ఉండాలి, మన గృహంలో ఉండాలి. దేవుని యొక్క కృప మన గృహంలో ఉన్నప్పుడు మన గృహము ఆశీర్వదించబడుతుంది. మన యొక్క గృహము మరి దీవెనకరంగా ఇతరులకు ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటే దేవుడి యొక్క మాటలు మరి ఎక్కువగా మీకు, మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చింది గాక. ఆమేన్.